ఎసెట్స్ అంటే ఆస్తులు. ఈరోజు ఈ వీడియోలో ఎటువంటి ఎసెట్స్ని కొనడం వలన మనం ఫ్యూచర్లో ధనవంతులు అవుతామో చెప్తా. ఒక 5 ఎసెట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఎసెట్స్ నా ప్రకారంగా ఎసెట్ అంటే సంథింగ్ దట్ బ్రింగ్స్ యూ మనీ. అంటే ఒక ఆస్తిని, ఒక ఎసెట్ని కొనడం వలన అది మనకి డబ్బుని జనరేట్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఆ ఆస్తిని అమ్మినప్పుడు మనకైతే ప్రాఫిట్ అన్నది రావాలి. కానీ ఒక ఎసెట్ని కొన్నప్పుడు మనకి రావడం కన్నా పోవడం ఎక్కువ ఉంటే అది మనకి లైబిలిటీ. అర్థమైందా? లైబిలిటీ అంటే సంథింగ్ దట్ టేక్స్ మనీ ఫ్రమ్ యూ. ఒక ఆస్తిని కొన్నాం, దాని ద్వారా పోతూ ఉంది డబ్బు, అది మనకి లైబిలిటీ. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఎసెట్స్ అనుకొని లైబిలిటీస్ని కొంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కారు చాలామందికి లైబిలిటీ. ఎందుకంటే కార్ని కొన్న వెంటనే దాని విలువ తగ్గుతుంది, అది ఎసెట్. దాని ద్వారా నాకు చాలా డబ్బు వస్తూ ఉంటుందని చెప్పి కొంటాం. కానీ వాడతామా? లేదు. ఒక మంత్కి 4-5 టైమ్స్ లేకపోతే మహా అయితే 10 టైమ్స్ వాడతాం. బట్ దాని విలువ తగ్గుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 20% తగ్గుతుంది. చాలామందికి కార్ లైబిలిటీ. సో ఎప్పుడైనా సరే ఎసెట్స్ని కొనాలి. ఆ ఎసెట్స్ ఏమిటో నేనైతే ఈ వీడియోలో చెప్తా. ఫస్ట్ వన్, కమోడిటీస్. అంటే గోల్డ్, సిల్వర్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్. మీరు 10 ఇయర్స్ బ్యాక్ 10 గ్రామ్స్ 24 క్యారెట్ కాయిన్ కొన్నారు, గోల్డ్ కాయిన్. దాని విలువ పెరుగుతూ ఉంది, తగ్గుతుందా? లేదు, పెరుగుతూ ఉంది. సో అది మనకి ఆస్తి. అదేవిధంగా సిల్వర్, 1 కేజీ సిల్వర్ కొన్నారు, ఒక బిస్కెట్. దాని విలువ పెరుగుతూ ఉంది, తగ్గుతూ ఉందా? లేదు. సో ఈ గోల్డ్, సిల్వర్ మనకైతే ఎసెట్. ఎగ్జాంపుల్ చెప్తా. నేను గూగుల్ ఓపెన్ చేస్తున్నా. 10 గ్రామ్స్ 24 క్యారెట్ గోల్డ్ ఈరోజు ధర 61,600 ఈరోజు. ఓకేనా? అదే ఫర్ ఎగ్జాంపుల్ 10 గ్రామ్స్ 24 క్యారెట్ కాయిన్. మీరు కాయిన్ని ఎగ్జాంపుల్గా 2018 17 ఆగస్ట్ రోజు కొన్నారు. అప్పుడు ధర 30,415. కానీ అప్పుడు కొన్నారు, ఒక కాయిన్ ఇంట్లో పెట్టుకున్నారు. ఈరోజు దాని వాల్యూ 61,600. అంటే డబుల్. ఎవరిస్తారండి డబ్బులు? సో ఆ విధంగా డబుల్ అయిందంటే అది ఆస్తి. ఉన్న పలంగా అమ్మినట్లయితే మనకి డబుల్ ప్రాఫిట్. సో ఆస్తి. అదేవిధంగా సిల్వర్. ఎగ్జాంపుల్గా 1 కేజీ సిల్వర్ మీరు 2000 ఎప్పుడు చూడండి 2010లో కొన్నారు. ఎంత? 27,255. ఈరోజు 71,500. అంటే ఎంత? 27 ఎక్కడ, 71 ఎక్కడ? అది ఆస్తి. ఉన్న పలంగా అమ్మితే ప్రాఫిట్. సో చాలామంది లైబిలిటీస్ మీద పెట్టుబడి పెడుతూ ఉన్నారు, గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనొచ్చు, నేను కూడా గోల్డ్ రింగ్ అండి, లేకపోతే వడ్డానం, చైను, బ్రాస్లెట్ కొన్నాను అనుకోవచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే గోల్డ్ కాయిన్స్, బిస్కెట్స్ మంచి ఆప్షన్. ఎందుకు? ఈ చైన్, ఉంగరం ఎందుకు కాదు? వాటిపైన ఛార్జెస్ ఉంటాయి. ఏం ఛార్జెస్? మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఛార్జెస్, జిఎస్టీ అన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రింగు, ఈ బంగారం విలువ, నేను చెప్తుంది బంగారం. ఈ బంగారం విలువ ఎగ్జాంపుల్గా 1,00,000. ఆ 1,00,000 పైన మేకింగ్ ఛార్జెస్ 3 to 25%. అదేవిధంగా వేస్టేజ్ ఛార్జెస్ 10 to 18%, జిఎస్టీ 3%. అన్ని ఛార్జెస్ కలిపి ఒక 30,000 అవుతుంది. అంటే దీన్ని కొనాలంటే నాకు అయ్యే ఖర్చు 1,30,000. కానీ బంగారం విలువ 1,00,000, 30,000 ఛార్జెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 డేస్ తర్వాత అవసరం వచ్చింది, అమ్మాలి, అమ్మేస్తా. అప్పుడు వాళ్ళు నాకు ఇచ్చేది 1,00,000. ఎందుకంటే బంగారం చూస్తారు, వెయిట్.
దాని ప్రకారంగా ఆ రోజు ప్రైస్ ప్రకారం నాకు ఇచ్చేది మహా అయితే 1,00,000, లేకపోతే ప్రైస్ అన్నది పెరిగితే ఒక 2,000 ఎక్స్ట్రాగా వస్తుంది. కానీ నేను ఖర్చు పెట్టింది 1,30,000. ఆ 30,000 ఎక్స్ట్రా మేకింగు, వేస్టేజు, జిఎస్టీ, లాస్. అప్పుడు నాకు ఇది ఎసెట్ కాదు, బంగారమే, అయినా నాకు ఇది లైబిలిటీ. ఒకవేళ ఒక 10 ఇయర్స్ తర్వాత అమ్మాలి అనుకున్నట్లయితే ఎసెట్, ఎందుకంటే 10 ఇయర్స్ తర్వాత ప్రైస్ అనేది పెరుగుతుంది బంగారం. అప్పుడు ఈ 30,000 ఛార్జెస్ పెద్దగా లెక్క కాదు. అర్థమైందా? మీరు అడగొచ్చు, జిఎస్టీ గోల్డ్ కాయిన్స్ బిస్కెట్స్ పైన కూడా ఉంటుంది కదా అని చెప్పి. ఎస్, 3% కామన్. సో ఇంకా బెటర్ ఏంటంటే డిజిటల్ గోల్డ్, అంటే గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ బాండ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అవి కొనుక్కోండి. అంటే మనకి ఫిజికల్గా గోల్డ్ ఉండదు, మన ఇంట్లో కాయిన్స్ బిస్కెట్స్ పెట్టుకోం, కానీ ఇండైరెక్ట్గా మనం గోల్డ్ పైనే పెట్టుబడి పెడతాం. గోల్డ్ ప్రైస్ అన్నది పెరిగితే మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ బాండ్స్ ప్రైస్ పెరిగితే గోల్డ్ బాండ్ విలువ కూడా పెరుగుతుంది. సో ఈ విధంగా ఈ కమోడిటీస్, ముఖ్యంగా గోల్డ్, సిల్వరు మనకి ఆస్తి. ఇంకా సెకండ్ వన్, రియల్ ఎస్టేట్. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మన భూమి పైన 3 వంతులు సముద్రం ఉంటే 1 వంతు మాత్రమే భూమి ఉంది. ఆ నేలపైన మళ్ళీ పర్వతాలు, ఎడార్లు, నదులు ఎక్సెట్రా ఉన్నాయి. కానీ మన జనాభా పెరుగుతూ ఉంది, కానీ ల్యాండ్ అంతే ఉంది. సో ఫ్యూచర్లో ల్యాండ్కి డిమాండ్, మార్కెట్ అన్నది ఇంకా పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా ప్రైస్ అన్నది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన తాతలు 1 ఎకరం 1,00,000 ఆ విధంగా కొన్నారు, కానీ ఇప్పుడు అదే ఎకరం 1,00,00,000. అవునా? సో నన్ను అడిగినట్లయితే నేను రియల్ ఎస్టేట్లో ఏ విధంగా పెట్టుబడి పెడతా? ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ చేస్తూ ఉన్నా, సో నేను బ్యాంక్ వెళ్ళి ప్లాట్ లోన్, ఫ్లాట్ కాదు, ఫ్లాట్ అంటే అపార్ట్మెంట్లో ఇల్లు, ప్లాట్ అంటే ఎంటీ ల్యాండ్, ఖాళీ స్థలం, ఆ ప్లాట్ లోన్ తీసుకుంటా. ఎగ్జాంపుల్గా 1,00,00,000. ఆ లోన్ తీసుకొని సిటీ బయట ఎక్కడైతే ఫ్యూచర్లో డెవలప్మెంట్ జరగడానికి ఛాన్స్ ఉందో అక్కడ 1 ఎకరం ల్యాండ్ కొంటా. అంటే ముందు ఆ ల్యాండ్ని మనమైతే చూపించాలి బ్యాంకుకి. అప్పుడు బ్యాంకు అంతా చెక్ చేసి ల్యాండ్ సరిగ్గా ఉందా లేదా అంతా చూసి మనకైతే లోన్ ఇస్తుంది. హోమ్ లోన్ ఏ విధంగా వర్క్ అవుతూ ఉంటుందో సేమ్ ప్లాట్ లోన్ కూడా అదే విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. ఈఎంఐస్ కట్టుకుంటూ పోతా. సో ల్యాండ్ కొని ఆ ల్యాండ్లో శ్రీగంధం మొక్కలను నాటిస్తా. ఎన్ని నాటుకోవచ్చు? మనం 350 మొక్కలను నాటుకోవచ్చు. ఒక మొక్క 100 అంతే. సో నా ఖర్చు చాలా తక్కువ. అసలు శ్రీగంధం ఎందుకు? అది లాంగ్ టర్మ్ క్రాప్, అంటే ఒక 15 to 20 ఇయర్స్ తర్వాత మనకి చాలా ఎక్కువగా ప్రాఫిట్ని ఇస్తుంది. ఎందుకంటే ఆ చెక్క అటువంటిది. అర్థమైందా? సో దానికి చాలా వాల్యూ ఉంది. సో నేను ఫస్ట్ ఒక 3-4 ఇయర్స్ ప్రాపర్గా చూసుకుంటే చాలు, వాటర్ అంతా పోసి ప్రాపర్గా చూసుకుంటే చాలు. తర్వాత నీళ్లు కూడా పోయాల్సిన అవసరం లేదు, అవే పెరుగుతూ ఉంటాయి. 15 ఇయర్స్ లేకపోతే 20 ఇయర్స్ తర్వాత కట్ చేపిస్తా, పర్మిషన్ అంతా తీసుకొని. కట్ చేస్తే నాకు ప్రాఫిట్ అన్నది వస్తుంది. ఎంతవరకు ప్రాఫిట్ అన్నది రావడానికి ఛాన్స్ ఉంది? డేటా ప్రకారం 2 కోట్లు 2 కోట్లు రావడానికి ఛాన్స్ ఉంది. ఇంకా ఎక్కువే, నేను మినిమం చెప్తూ ఉన్నా. నేను ఖర్చు పెట్టింది 1,00,00,000, కానీ నాకు వచ్చేది 2 కోట్లు. సో అక్కడ నేను ఎంతైతే ఆ ల్యాండ్ పైన ఖర్చు పెట్టానో లోన్ తీసుకుని వచ్చేసింది. వడ్డీ అంతా కలుపుకుంటే ఎంతైతే ఖర్చు పెడతానో అంతా నాకు 20 ఇయర్స్ తర్వాత ఆ డబ్బు వస్తుంది. అంటే నా కాస్ట్ రికవర్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఎంటీ ల్యాండ్ నాకు ప్రాఫిట్. ఆ ల్యాండ్ నేనేం చేస్తా? ఒక డెవలపర్ని పిలిపించి డెవలప్మెంట్ చేయమని ఇస్తా. నోట్, ముందే చెప్పా, ఎక్కడైతే ఫ్యూచర్లో డెవలప్మెంట్ జరగడానికి ఛాన్స్ ఉందో అక్కడ కొంటా అని చెప్పి. సో డెవలప్మెంట్ జరుగుతున్నట్లయితే అక్కడ అపార్ట్మెంట్లు అన్నీ వస్తూ ఉంటాయి. సో ఒక డెవలపర్ని పిలిపించి నా ల్యాండ్లో ఒక అపార్ట్మెంట్ కట్టు అని చెప్పి ఇస్తా. సో మనం ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ డెవలపర్ వచ్చి మన ఎకరం ల్యాండ్లో ఒక అపార్ట్మెంట్ని కడతాడు. కట్టిన తర్వాత మనం ₹1 కూడా ఖర్చు పెట్టలే, ల్యాండే మనది. సో ల్యాండ్ ఓనర్ షేర్ కింద మనకి 50% డిపెండ్స్ అనమాట. 50 కావచ్చు, 60 కావచ్చు, 40 కావచ్చు. ఎగ్జాంపుల్గా 50% ఆఫ్ ఫ్లాట్స్ ఫ్రీ మనకి. అర్థమైందా? సో మనం ఆ 50%, ఫర్ ఎగ్జాంపుల్ ఎకరం భూమి,
అపార్ట్మెంట్ కట్టాడు, ఒక 90 ఫ్లాట్లు వచ్చాయి. 90 ఫ్లాట్స్లో మనకి 45 ఫ్లాట్లు ఫ్రీ. ఆ 45 ఫ్లాట్స్ని మనమైతే అమ్ముకోవచ్చు. అర్థమైందా? బిల్డర్ కూడా అమ్ముకుంటాడు ప్రాఫిట్కి. ఒక ఫ్లాటు కోటి అనుకున్నా కూడా, ఫ్యూచర్లో కోటి అనుకున్నా కూడా 45 కోట్లు. సో ఈఎంఐ కూడా కట్టాల్సిన అవసరం లేకుండానే మనకి ఒక ఫ్లాటు ఫ్రీగా వస్తుంది. ఒకటేంటి, 45 ఫ్లాట్లు ఫ్రీగా వచ్చినట్లే, అమ్ముకుంటే ప్రాఫిట్ 45 కోట్లు. సో ఇది ఆస్తి. అదేవిధంగా ఒక ఇండివిజువల్ హౌస్ కొనుక్కున్నా కూడా ఆ కన్స్ట్రక్షన్ వాల్యూ తగ్గినా కూడా కింద ల్యాండ్ మనదే, ల్యాండ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అదే అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కొంటే అంత మంచి ఆప్షన్ కాదు ఇన్వెస్ట్మెంట్ పరంగా. ఎందుకంటే అపార్ట్మెంట్ లైఫ్ 50 to 100 ఇయర్స్. ఎగ్జాంపుల్గా 100 ఇయర్స్ తర్వాత పడగొట్టేశారు, నాకు ల్యాండ్ ఇవ్వండి అన్నారు. మహా అయితే వచ్చేది ఒక కేక్ ముక్క. ఎందుకంటే చాలామంది ఉంటారు, అందరికీ ల్యాండ్ ఇవ్వాలి. సో మనకు వచ్చేది చిన్న ముక్క. దాని వాల్యూ పెరుగుతుంది, కానీ ఏం లాభం? మనం ఖర్చు పెట్టిందంతా కన్స్ట్రక్షన్ పైన ఉన్నాం, అయిపోయింది. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒక ఎంటీ ల్యాండ్ లేకపోతే ఇండివిజువల్ హౌస్ కొనుక్కుంటే మంచిది. ఇది సెకండ్ వన్. ఇంకా థర్డ్ వన్, స్టాక్స్. ఏంటి స్టాకు ఎసెట్టా? ఎలా? మనకి ప్రాపర్గా నాలెడ్జ్ ఉండి మనం కనుక సరైన స్టాక్స్ని కొనుక్కుంటే అది ఎసెట్టే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎంఆర్ఎఫ్ షేర్ని కొన్నారు. 2011లో మీరు ఒక షేరు, అప్పట్లో ఎంఆర్ఎఫ్ షేరు 7392 చూసారా కొన్నారు. ఒక 100 షేర్స్ కొన్నారు అప్పట్లో 7392కి. అలాగే హోల్డ్ చేసి ఆ షేర్స్ ఇప్పుడు అమ్మితే ఎంత? ఈరోజు షేరు 1,02,250. మనం ఖర్చు పెట్టింది ఒక షేర్కి 7,392. కానీ ఈరోజు ఆ 7,000 కాస్త 1,02,000. అంటే ఏవైతే షేర్స్ని మనం హోల్డ్ చేస్తున్నామో ఎసెట్టా లైబిలిటీయా? ఆ షేర్స్ ఎసెట్టే. 7,000 ఎక్కడ, 1,02,000 ఎక్కడ? అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మీరు ఎగ్జాంపుల్గా లాక్డౌన్లో కొన్నారు అనుకుందాం. సో 2020 అప్పట్లో 187 ఒక షేరు ఎస్బీఐ. కానీ ఇప్పుడు ఆ షేర్ విలువ 617 రూపాయలు. 180 ఎక్కడ, 600 ఎక్కడ? అదేవిధంగా రిలయన్స్, ఇవన్నీ మంచి షేర్స్ అనమాట. అంటే వీటిలో పెట్టుబడి పెట్టండి అని చెప్పట్లా, కానీ మంచివి. ఎగ్జాంపుల్గా రిలయన్స్ అనుకుందాం. మీరు లాక్డౌన్ 2020 మార్చు, అప్పట్లో షేరు 1000, కానీ ఇప్పుడు 2,500. ఆస్తే కదా. సో మంచిగా రీసెర్చ్ చేసి పెట్టుబడి పెట్టండి. లేకపోతే నిఫ్టీ 50 ఇండెక్స్ ఉంది కదా, ఇండెక్స్లో పెట్టుబడి పెట్టుకోండి. లేకపోతే ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్, ఆ ఇండెక్స్ ఫండ్స్లో కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు నిఫ్టీ 50. సో నిఫ్టీ 50 అంటే స్టాక్ మార్కెట్లో టాప్ 50 కంపెనీస్ మంచివి. సో బాగా రీసెర్చ్ చేసి పెట్టుబడి పెడితే మంచిది, మీకే స్టాక్స్ కూడా ఆస్తే. ఇంకా నెక్స్ట్ వన్, అంటే చాలా ఎసెట్స్ ఉన్నాయి, నేను చెప్పేది 5 అనమాట. ఇంకా నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, బిజినెస్. మనం తక్కువ టైంలో రిచ్ అవ్వాలంటే బిజినెస్సే. అది కూడా ఏ బిజినెస్ పడితే ఆ బిజినెస్ని స్టార్ట్ చేస్తే ఫెయిల్యూర్. మన ఇండియాలో స్టార్ట్ చేసిన 5 ఇయర్స్లోనే 90% ఆఫ్ స్టార్టప్స్ ఫెయిల్ అవుతూ ఉన్నాయి. ఎందుకు? జస్ట్ బికాస్ ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. సో ఆ ప్రొడక్ట్, ఆ సర్వీస్ మంచిదై ఉండాలి. ఫ్యూచర్లో కూడా ఆ ప్రోడక్ట్కి లేదా సర్వీస్కి డిమాండ్ అన్నది ఉండాలి. అర్థమైందా? సో ఫస్ట్ వన్ బిజినెస్ ఐడియా. అదేవిధంగా మార్కెటింగ్, స్టాఫ్, కాంపిటీషన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ సరిగ్గా చూసుకుంటే సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా టెక్నాలజీ ఏ విధంగా అప్డేట్ అవుతుందో మనం కూడా మన వ్యాపారాన్ని అదేవిధంగా అప్డేట్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నోకియా, అప్పట్లో నార్మల్ ఫోన్స్ ఉండేవి, టచ్ వచ్చింది, టచ్ని ఇంట్రడ్యూస్ చేయలే, ఫెయిల్. సో టెక్నాలజీతో పాటు మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. సో ఇటువంటి వ్యాపారాల కోసం మీరు చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో కోర్సెస్ ఉన్నాయి. ఫ్రీడమ్ యాప్లో ప్రతి ఒక్క వ్యాపారం పైన కోర్స్ ఉంది. ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి A to Z నేర్పిస్తారు. లాస్ట్లో చెప్తా ఫ్రీడమ్ యాప్ గురించి. సో ఫ్రీడమ్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, పక్కన కామెంట్స్లో కూడా ఉంది. ఇంకా లాస్ట్ వన్, స్కిల్స్. ఏంటి స్కిల్సా? స్కిల్స్ ఆస్తా? ఎస్, ఆస్తే. ఫర్ ఎగ్జాంపుల్ నా స్కిల్
ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను కెమెరా ముందు మాట్లాడగలను అని తెలియదు, కానీ నేను ఫైండ్ అవుట్ చేసుకున్నా, ఓకే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలను అని చెప్పి. ఆ స్కిల్ నన్ను ఈరోజు మీ ముందు కూర్చోబెట్టింది, అవునా కదా? అదేవిధంగా ఈ స్కిల్ ద్వారా నాకు డబ్బు వస్తుంది, ప్రాఫిట్. సో స్కిల్ అన్నది చాలా ముఖ్యం. స్కిల్లే మన ఆస్తి. మన ఆస్తి అంటే కారు, బంగ్లా ఇవి కాదు, మనకి ఉన్నటువంటి స్కిల్లే మన ఆస్తి. సో స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోండి. దేని మీద ఖర్చు పెట్టాలో దాని మీద పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మన యష్ గారు అప్పట్లో సీరియల్ యాక్టర్. సో అందరూ వాళ్ళకు వచ్చే డబ్బుని కార్స్ పైన, బైక్స్ మీద అలా ఖర్చు పెడుతూ ఉన్నట్లయితే యష్ మాత్రం అతని డ్రెస్సు, అతని హెయిర్ స్టైలు, అతని షూ వాటిపైన ఖర్చు పెట్టారు. ఎందుకు? ఆ ఫీల్డ్లో అదే పెట్టుబడి. ఎందుకు పెట్టారు? ఇప్పుడు సీరియల్లో యాక్ట్ చేస్తున్నాడు ఆయన, మంచి డ్రెస్ వేసుకొని మేకప్తో మంచిగా కనిపించారు ప్రొడ్యూసర్కి. ప్రొడ్యూసర్ వెంటనే సినిమా ఛాన్స్ ఇచ్చారు. ఎందుకు? ఏంటిడు ఇంత బాగున్నాడు, సూపర్ అని చెప్పి ఛాన్స్ ఇచ్చారు. ఛాన్స్ వచ్చింది. సో ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడే ఖర్చు పెట్టండి. అయిన పొజిషన్లో అది అయిన స్కిల్ యాక్టింగ్. సో యాక్టింగ్కి కావాల్సిన థింగ్ ఏంటి? మనం బాగా కనపడాలి, పెట్టుకున్నాడు, సక్సెస్ అయ్యారు. అదేవిధంగా మనం కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కిల్స్ని నేర్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు AI వస్తుంది, మార్చేస్తుంది, యాంకరింగ్ జాబ్స్ కూడా తీసేస్తుంది. సో మనం కొత్త కొత్త స్కిల్స్ని నేర్చుకుంటూ ఉండాలి. అదే మన ఆస్తి, అదే మన అసెట్స్. అర్థమైందా? సో ఇవన్నీ ప్రాపర్గా ఫాలో అవ్వండి, సక్సెస్ అవుతారు. ఇంతవరకు ఈ వీడియోని చూస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి, ఈ వీడియోని ఇంతవరకు చూసామని చెప్పి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా, నాకు తెలియదు కదా ఇంతమంది చూస్తున్నారని చెప్పి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఫ్రీడమ్ యాప్ చెప్పాను కదా, ఎవరైతే ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి A to Z నేర్పిస్తారు. సో ఇలా 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. ఒక కోర్స్ ఎంత? జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 599 అంతే. సో అది కూడా లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ మనకైతే ఉంటుంది. మనం కావాలంటే ఆ మెంటర్స్తో, ఎవరైతే ఆ బిజినెస్ ఓనర్స్ ఉంటారో వాళ్ళతో కాల్ కూడా మాట్లాడవచ్చు. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్, ప్రతి ఒక్క దానిపైన కోర్స్ ఉంది. అదేవిధంగా వ్యవసాయం, డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరైతే చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి A to Z నేర్పిస్తారనమాట. సో ఫ్రీడమ్ యాప్ లింక్ అనేది కింద కామెంట్స్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ కౌశిక్ మరిడి. జై హింద్.